తిరుమల ఆలయంలో ప్రతి రాత్రి జరిగే ఒక పవిత్ర ఆచారాన్ని వివరిస్తుంది. ఇక్కడ శ్రీవారి రోజువారీ పూజల కోసం పవిత్ర జలం తీసుకురాబడుతుంది. ఈ సంప్రదాయం 9వ శతాబ్దం నాటిది. అలాగే తిరుమల నంబి అనే భక్తుడు దీనిని ప్రారంభించాడు. పురాణం ప్రకారం నంబి వృద్ధాప్యం చేరుకున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వేటగాడి రూపంలో తన భక్తుడి కష్టాన్ని తగ్గించడానికి ఆలయానికి దగ్గరగా ఆకాశ గంగా అనే కొత్త ఊటను సృష్టించాడు. అప్పటి నుండి తిరుమల నంబి వారసులు ఈ పవిత్ర కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి రాత్రి ఈ వారసులు ఆకాశగంగ తీర్థానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం అటవీ మార్గం గుండా ప్రయాణిస్తారు. వారు ఒక రాయి నుండి ప్రవహించే పవిత్ర జలాన్ని సేకరించి ఇత్తడి కుండలలో తలలపై మోసుకొని వస్తారు. ఆలయం యొక్క ప్రధాన వీధులకు తిరిగి వచ్చినప్పుడు వారికి సాంప్రదాయ సంగీతంతో కూడిన ఊరేగింపుతో స్వాగతం లభిస్తుంది. ఈ పవిత్ర జలం ప్రధాన ప్రవేశ ద్వారం గుండా ఆలయంలోకి తీసుకువెళ్లబడి సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే రోజువారీ ఆచారాలకు ఉపయోగించబడుతుంది. ఈ రాత్రిపూట ప్రయాణంలో పూజారులకు తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతను అందిస్తుంది. ఈ సంప్రదాయం తిరుమల ఆలయం యొక్క ఆధ్యాత్మిక మరియు భక్తికి నిదర్శనం.